హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. ప్రస్తుతం ఏపీలో వాతావరణం అయితే కనుక పూర్తిగా మారిపోయింది. నడి వేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల దంచి కొడుతున్నాయి. నిన్నటి వరకు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ రైతులకు మాత్రం అపార నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంట చేతికందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు మామిడి రైతుల్ని చాలా వరకు దెబ్బకొట్టాయని చెప్తున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. ఇది మరింత విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల వరకు కూడా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మళ్లీ వర్షాలు పడవచ్చు అని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక అలాగే ఇదే పరిస్థితి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందువలన అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే కనుక హెచ్చరిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, అలాగే కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, తిరుపతి జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు అయితే పడవచ్చు అని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ముఖ్యంగా అధికారులు చేసే హెచ్చరిక ఏంటంటే చాలా వరకు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే సమయంలో రైతులు కానీ, వ్యవసాయ శ్రామికులు కానీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసే సమయాల్లో పొలాల్లో ఉండరాదని సూచించారు. అలాగే చెట్ల కింద కూడా నిలిచోకూడదని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇదైతే కనుక జాగ్రత్తగా గమనించండి. వాతావరణం మారి ఈదురుగాలులు లేదా మెరుపులయ్యి వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పొలాల్లో ఉన్నవారు జాగ్రత్తలు అయితే కనుక తీసుకోండి.